Hey guys, Shibi here. Welcome to my ఛానల్. సో ఈరోజు మనం ధన్ ఆప్షన్ ట్రేడర్ మొబైల్ యాప్ గురించి అయితే మాట్లాడదాం. ఇది చాలా బాగుంటుంది. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ హోమ్లోకి వస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి పైన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవి మనకి ఎక్కువ ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి మనకి ఇవే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు కూడా. ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, సో సిమిలర్గా ఉంటాయి. ఆప్షన్స్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓఎం ఓవర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఏవైతే హైయెస్ట్ ఓఎన్ బిల్డ్ చేస్తుంటాయి ఆప్షన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ మీరు కావాలంటే అదర్ ఇండెక్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పైరీస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పైన మనకి ఇచ్చేసారు ఓఏ లూజర్స్, అంటే ఏవైతే స్క్వేర్ ఆఫ్ చేస్తుంటారో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఓపెన్ హై కూడా ఉంది, అలాగే ఓపెన్ లో కూడా ఉంది. సో వీటన్నిటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్రైస్ గెయినర్స్, ఏదైనా ప్రీమియమ్స్ రైజ్ అవుతుంటే వాటిని, అలాగే మనం ప్రీమియం లూజర్స్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడ మనకి ఎంసెక్స్ కమ్యూనిటీకి సంబంధించిన మార్కెట్కి సంబంధించిన డేటా కూడా ఇచ్చారు. సో సిమిలర్గా పైన ఎలా అయితే మనకి బిల్డ్ అయినాయి అట్లాగే ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం క్రూడ్ ఆయిల్ మీద సెలెక్ట్ చేసుకుంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి. అలాగే ఇక్కడ పైన ఉన్న ట్యాబ్లో మీకు న్యాచురల్ గ్యాస్, అంటే మరలా బ్యాక్ వెళ్ళి అన్నీ చేంజ్ చేసుకోకుండా పైన వాళ్ళు మెనూ అయితే క్రియేట్ చేశారు. సో వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే కరెన్సీకి సంబంధించిన ఆప్షన్స్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మనం వీటిని కూడా మార్చుకోవచ్చు, ఎక్స్పైరీస్ని కూడా. ఓకే, అలాగే మనం కొంచెం స్క్రోల్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఇండెక్స్ ఫ్యూచర్కి సంబంధించిన డేటా అనమాట ఇది. అలాగే స్టాక్ ఫీచర్స్ సంబంధించిన డేటా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైనా స్టాక్ ఫీచర్ మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ స్టాక్స్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ కనిపిస్తుంటాయి. అలాగే మీరు ఇక్కడ ఈ బటన్స్ మీద క్లిక్ చేసి అయితే మీరు డేటాని సార్ట్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటే మీకు డిక్రీజ్ అని వస్తుంది కదా. ఇప్పుడు మరలా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్ సైడ్ మూవ్ అవుతున్న స్టాక్స్ ఫ్యూచర్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి వాచ్ లిస్ట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సిమిలర్గా. అలాగే పొజిషన్స్ ఏమైనా ఓపెన్లో ఉన్న పొజిషన్స్లో కనిపిస్తుంటాయి. ఆర్డర్ సెక్షన్లో మనకి డిఫరెంట్ ఆర్డర్స్ టైప్స్ కూడా కనిపిస్తుంటాయి. ఫ్లాష్ ఆర్డర్, బాస్కెట్ ఆర్డర్, ఫర్ ఎవర్, డ్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాటజీస్ అనమాట. మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇన్బిల్డ్గా మనకి ఇక్కడ స్ట్రాటజీస్ని అయితే బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏదో ఒక ఇండెక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఎగ్జాంపుల్గా నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో కంబైన్డ్గా కనిపిస్తుంటుంది. అది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇది స్టాడిల్ చైన్ లాగా హెల్ప్ అవుతుంది మనకి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్కి సంబంధించిన డేటాను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకి స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ బిల్డర్లోకి వెళ్ళండి, పైన ట్యాప్ క్లిక్ చేస్తే మీకు బిల్డర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఉంది. ఇక్కడ పే ఆఫ్ మీద క్లిక్ చేసామంటే మన గ్రాఫ్ అనేది కనిపిస్తుంటుంది. అలాగే చార్ట్స్ని కూడా గమనించవచ్చు, మనం తీసుకున్న ఆప్షన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది విత్ ఇండెక్స్ చార్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బ్యాంక్ నిఫ్టీకి బిల్డ్ చేస్తుంది ప్రీబిల్ట్గా. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్గా ఎలాంటి ఆప్షన్స్ మీరు యాడ్ చేస్తున్నా కానీ ఇవే ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ లాట్స్ని యాడ్ చేయొచ్చు, అలాగే లాట్స్ని డిక్రీజ్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, సో దానికి సంబంధించిన పేఎఫ్ గ్రాఫ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మనకి మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, బ్రేక్ ఈవెన్స్ ఎక్కడ ఉన్నాయి, రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి, మార్జిన్స్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ ఇప్పుడు ఇది వద్దు మనం ఇంకేదైనా యాడ్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఏం లేదు, దీని మీద ఈ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసామంటే డిలీట్ లెగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, అది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్గా మీరు ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటే న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెల్, అలాగే నేను ఈ స్ట్రాంగిల్ని ఒక దాన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఇట్లా మనకైతే కనిపిస్తుంటుంది. దీనికి సంబంధించిన పేఎఫ్ గ్రాఫ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన ప్రాఫిట్ స్టేట్మెంట్స్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనకి 594 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట ఈ స్ట్రాటజీలో. ఓకే, అలాగే మనకి ప్రీబిల్డ్గా వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ని అయితే బిల్డ్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, కాల్ రేషియో స్ప్రెడ్, షార్ట్ స్ట్రాంగిల్,
లాంగ్ స్ట్రాడిల్, ఐరన్ కాండర్ వీటన్నిటి స్ట్రాటజీస్ని, అలాగే మీరు బుల్లిష్గా మాత్రం చూద్దాం అనుకుంటే బుల్లిష్ స్ట్రాటజీస్, బీరిష్ స్ట్రాటజీస్, ఓకే, అలాగే నాన్ డైరెక్షన్ స్ట్రాటజీస్, అలాగే ఎనీ డైరెక్షన్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా నిఫ్టీ కావాలంటే నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీకి, ఫిన్ నిఫ్టీ అంటే ఫిన్ నిఫ్టీ, అట్లాగా ఇండెక్స్ని ట్రేడ్ అవుతున్న ఇండెక్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రాటజీస్ని ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి అవుట్లుక్లో కూడా మనం జస్ట్ మనం వ్యూని ప్రొజెక్ట్ చేస్తే మనకి వాళ్ళే ఆప్షన్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను నిఫ్టీ 20,700 అబోవ్ ఉంటుంది అనుకుంటుంటే దీన్ని ఇట్లా స్వైప్ చేస్తామంటే మనకి దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ కూడా వాళ్ళు బిల్డ్ చేసి ఇస్తారు మనకి. అలాగే మనకి దీన్ని మనం చూడాలంటే సీన్ బిల్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి బిల్డర్లోకి అయితే వచ్చేసింది ఇది. సో ఇప్పుడు మనకి దీని పేఎఫ్ కూడా మనకి కనిపిస్తుంటుంది. తర్వాత మనకి దీనికి సంబంధించిన పేఎఫ్ గ్రాఫ్స్, అలాగే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, మార్జిన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా ట్రేడ్ అయితే తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇట్లా మీరు క్లిక్ చేస్తే ఓన్లీ పుట్స్ని చూద్దాం అనుకుంటే పుట్స్ డేటా కనిపిస్తుంటుంది. అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే మనకి అగైన్ మరలా సింగిల్ ఆప్షన్ అంటే సింగిల్ స్ట్రైక్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ మనకి ప్రొజెక్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు కూడా. సో ఆర్డర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంటాయి. అలాగే మనకి ఇక్కడ ట్రేడ్ డైరీ కూడా ఉంది. మీరు ఏమైనా పాస్ట్ ట్రేడ్స్ చేస్తుంటే ఆ ట్రేడ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడ మనకి ఆర్డర్ సెక్షన్లో మనం ఏదైనా ఆర్డర్స్ని ప్లేస్ చేసినట్లయితే ఆర్డర్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇది నా సెకండ్ అకౌంట్, అందుకే దీంట్లో ఏం కనిపించట్లేదు. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. ధన్ యాప్ని యూజ్ చేస్తున్నాను కూడా మీకు అర్థమై ఉంటుంది లాస్ట్ వీడియోలో చూస్తుంటే. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి ఎన్నో ఫీచర్స్ అన్నింటినీ కూడా ధన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి అయితే మీరు ధన్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎన్నో ఫీచర్స్ని మీరు కూడా ఫ్రీగా పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.